హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి చరిత్ర ఛానల్. ఖచ్చితంగా మేము చేసే వీడియోస్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే తెలుస్తుంది. ఈరోజు నేను చెప్పే చిట్కా ఏంటంటే, ఇది చిట్కా అని కాదు, ప్రస్తుతం బయట పరిస్థితి అసలు బాలేదు. అంటే కరోనా తర్వాత కొంచెం అందరి ఆరోగ్య పరిస్థితి అనేది చాలా డల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది మనందరం ఎదుర్కొన్నాం. ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే మనం జనరల్గా మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, వీటన్నిటిలో ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా బెల్లంలో కూడా ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి కరోనా టైంలో కషాయం అనేది చాలా విపరీతంగా తాగేశారు అందరూ. ఆ తర్వాత కషాయం అనేది మానేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మారుతోంది కాబట్టి కషాయాన్ని ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ఆ కషాయాన్ని కనుక వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి, నెలలో 3 సార్లు కనుక తాగితే మీకు ఈ థ్రోట్కి సంబంధించిన డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. అండ్ థ్రోట్ కూడా క్లియర్గా ఉంటుంది. అక్కడ మనకి ఇంటర్నల్గా కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో డిస్టర్బెన్సెస్ అంటే కొంచెం జలుబు, దగ్గు తాలూకా లక్షణాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు ఈ కషాయాలు అనేవి. కానీ అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తాగడానికి, ఇబ్బంది పడకుండా కొంచెమన్నా తాగడానికి ఈజీగా నేను కషాయం తయారు చేయడం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో కషాయానికి వాటర్ తీసుకుంటాం. మీకు ప్రొసీజర్ ఎలాగో తెలుసు కాబట్టి నేను అదైతే చేసి చూపించడానికి ప్రయత్నించట్లేదు. సో వాటర్ తీసుకోండి. వాటర్లో మనకి అల్లం తీసుకోండి. అల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటారో తెలుసు కదా, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు. చిన్న ముక్క అల్లం బాగా దంచేసేయండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క. దాల్చిన చెక్క అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, మిరియాలు, ఒక 4-5 మిరియాలు, అలాగే ఒక యాలక, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి, అంటే బాగా కొట్టేసి అది కూడా వేసేయండి. మీకు వీలైతే మీ ప్రతి ఇంట్లో తులసి ఆకులు ఉంటాయి. సో తులసి ఆకు కూడా ఒకటి వేసేయండి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కూడా కొంచెం యాడ్ చేయండి. మీకు ఈ విధంగా అయితే చాలామంది చేసుకుంటారు, కానీ తినడానికి మాత్రం కళ్ళు మూసుకొని తాగాలరా బాబు అన్నట్టు తాగుతారు కదా. మీరు ఇంకా కషాయాన్ని ఇష్టంగా తాగాలి అంటే దానిలో మీకు పటిక బెల్లం కానీ లేదంటే బెల్లం కానీ యాడ్ చేయండి. ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ కషాయం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మసాలా టీ అంటాం కదా, గ్రీన్ టీ ఇవన్నీ అంటాం కదా, సో ఆ ఫ్లేవర్లో ఉంటుందన్నమాట కషాయము. కాబట్టి పటిక బెల్లం పౌడర్ కానీ లేదంటే పటిక బెల్లం కానీ లేదంటే బెల్లం వేస్తే ఇంకా మంచిది. సో ఇవన్నీ బాగా మరిగించేసి ఈ కషాయాన్ని కనీసం 10 రోజులకు ఒక్కసారి తాగండి. మీ పిల్లలకు కూడా ఇష్టంగా తాగుతారు. అలాగే ఇమ్యూనిటీ పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. దగ్గుకి సంబంధించి లేదంటే జలుబుకి సంబంధించి ఏవి లక్షణాలు అనేవి మీ దరిచేరు. మరి ఈ కషాయం తయారీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి.